హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2016 గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఆ క్వశ్చన్స్ని చూస్తూ మనం నెక్స్ట్ గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ప్రీవియస్ బిట్స్ చూస్తూ మన ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మనం ప్రీవియస్ బిట్స్ ఏది చూసినా కూడా ఖచ్చితంగా ఆ బిట్ అనేది ఇంపార్టెంటా లేదా ఆ ఏరియాలో 360 డిగ్రీస్లో మళ్ళీ చదువుతూ ఉండాలి. మనకి ఇంపార్టెంట్ ఏరియా ఏది అనేది ప్రీవియస్ క్వశ్చన్ చూడడం వల్ల తెలుస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ప్రీవియస్ బిట్స్ చూడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ కానీ ప్రీవియస్ బిట్స్ పర్ఫెక్ట్గా మన ప్రిపరేషన్ చేస్తూనే ప్రీవియస్ బిట్స్ చేస్తూ మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో అని క్లియర్గా తెలుసుకోవడానికి ప్రీవియస్ బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో ఈరోజు మనం లాస్ట్ టైం గ్రూప్ 2 సంబంధించిన బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో బ్రిటిష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం. దీనికి ఆన్సర్ వచ్చేసి సూరత్. బ్రిటిష్ వారు మన ఇండియాకి ఎప్పుడు వస్తారు? బ్రిటిష్ వారు 1608లో సూరత్లో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ టోటల్ మనం చదువుకోవాల్సి వస్తుంది. అసలు మన భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు ఫస్ట్ వచ్చిళ్ళు, టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. మన భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఫస్ట్ పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు, తర్వాత డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. వీరి వర్తక స్థావరాలు అనేది మనకు బిట్ పడే, ఇక్కడ మన క్వశ్చన్ చూసాం కదా, దాని రిలేటెడ్గా వర్తక స్థావరాలు అన్నీ నేర్చుకోవాలి. పోర్చుగీస్ వారి ఫస్ట్ వర్తక స్థావరం వచ్చేసి వీరు కాలికట్ చేరుకొని కొచ్చిని ప్రధాన వర్తక కేంద్రంగా మార్చుకున్నారు. తర్వాత గోవాని ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. డచ్ వారి ప్రధాన కేంద్రం వచ్చేసి వీరు మచిలీపట్నాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. తర్వాత ప్రధాన వర్తక కేంద్రంగా నాగపట్నంని చేసుకోవడం జరిగింది. అదే బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం వచ్చేసి సూరత్. తర్వాత వీరి కాలంలో మద్రాసు, ముంబై, కలకత్తా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత డేన్స్ వారి ప్రధాన వర్తక స్థావరం వచ్చేసి ట్రాంక్విబార్. వీరి ప్రధాన వర్తక స్థావరం వచ్చేసి సేరంపూర్. ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం వచ్చేసి సూరత్. తర్వాత ప్రధాన వర్తక స్థావరం వచ్చేసి పాండిచ్చేరి. ఇలా మనం టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక బిట్ చూస్తే దానికి రిలేటెడ్గా మనమే బిట్స్ ప్రిపేర్ చేసుకొని 100% ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ ఎగ్జామ్లో గెట్ ఇన్ కాగలం. సో ప్రతి ఒక్కరూ దాని గురించి 360 డిగ్రీస్లో మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్డర్ అనేది మనకి అడిగే అవకాశం ఉంది. పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు. దీనికి సంబంధించి కోడ్ ఒకటి, ఏదో ఒక కోడ్ పెట్టుకోండి. ఆ కోడ్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నిర్మాతలు అడుగుతారు. మద్రాస్ ఫ్రాన్సిస్ డే, కలకత్తా జాబ్ చార్నక్, మచిలీపట్నం వచ్చేసి వీరి డచ్ వారి ప్రధాన కేంద్రం వచ్చేసి మచిలీపట్నం. సో మనం డచ్ వారు గుర్తుపెట్టుకునేటప్పుడు మచిలీపట్నం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన ఇండియాకు వచ్చింది పోర్చుగీస్ వారు, డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, డేన్స్, తర్వాత ఫ్రెంచ్ వారు. దీనికి సంబంధించి ఏదో ఒక కోడ్ పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, భారతదేశంలో పిండారీలు అనే దగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు? దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి లార్డ్ హేస్టింగ్. సో లార్డ్ హేస్టింగ్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇతను 1813 నుండి 1823 వరకు ఉండడం జరుగుతుంది. ఇతను ఇంకా పీష్వా పదవిని కూడా రద్దు చేయడం జరిగింది. ఇతని ఇంపార్టెన్స్ వచ్చేసి 2 ఉంటాయి మనకి. పీష్వా పదవిని రద్దు చేయడం, పిండారీలు దగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్ వచ్చేసి ఇతను. అదే లార్డ్ డల్హౌసీ వచ్చేసి ఇతను మనకి చిన్న వయసులోనే గవర్నర్ జనరల్ అయ్యాడు. ఆధునిక రైల్వే పితామహుడు. ఇతను రైల్వే లైన్లను వేయడం జరుగుతుంది. ముంబై టు తానే ఇతని కాలంలోనే రైల్వే లైన్ వేయడం జరుగుతుంది. ఇతను రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం, వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం, రాజభరణాలు రద్దు చేయడం, బిరుదులు రద్దు చేయడం, ఇంకా సిపాయిల తిరుగుబాటుకు ఒక రకమైన కారణం వచ్చేసి లార్డ్ డల్హౌసీ. ఇలా ఇతని గురించి చదువుకోవాలి. నెక్స్ట్ వారన్ హేస్టింగ్ ఇంపార్టెన్స్ బెంగాల్ చివరి గవర్నర్. తర్వాత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. సో ఇతను ఫస్ట్ గవర్నర్ జనరల్,
బెంగాల్ గవర్నర్గా ఇతను చివరి వ్యక్తి. ఇతని ఇంపార్టెన్స్ వచ్చేసి ఇతను కలెక్టర్లను తీసుకురావడం జరుగుతుంది, ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది, రెగ్యులేటింగ్ చట్టాన్ని, పిట్స్ ఇండియా చట్టాన్ని ఇతని కాలంలో తేవడం జరుగుతుంది. అదే లార్డ్ ఎమరెస్ట్, ఇతని ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి పారక్పూర్ సిపాయిల తిరుగుబాటు జరగడం జరుగుతుంది, యాన్బూ సంధి, ఆంగ్లో బర్మా యుద్ధ కాలంలో యాన్బూ సంధి ఇతని ఇంపార్టెన్స్. ఇలా మనకి గవర్నర్ జనరల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు ఒక 20 వరకు మెయిన్ ఉంటాయి. 20 వరకు మనం నేర్చుకొని వాళ్ళ ఇంపార్టెన్స్ నేర్చుకుంటే 100% బిట్ వస్తుంది. సో ఆ ఏరియాలో మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు మన యూరోపియన్ రాక నుండి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి కాబట్టి ఆ ఏరియా నుండి ఇలా మనకి ఇంపార్టెంట్ ఏరియాను ప్రీవియస్ బిట్స్ చూస్తూ స్టడీ చేసుకొని దానికి తగినట్టు మన ప్రిపరేషన్ని చేంజ్ చేసుకోవాలి. అస్పృశ్యులకు కాంగ్రెస్ గాంధీ చేసిందేమిటి అని పేరుగల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇది ఆన్సర్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్కి గాంధీకి ఎక్కువ విరోధాలు ఉన్నట్టు అంబేద్కర్ గాంధీకి మధ్య ఇంకా ఏం రిలేషన్ ఉంది? పూనా ఒప్పందం, 1932 పూనా ఒప్పందం అంబేద్కర్ గాంధీ మధ్య జరిగింది. ఇతను ఈ గ్రంథాన్ని రాశారు. ఇలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్రింద ఇచ్చిన ఢిల్లీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి. ఇబ్రహీం లోడి, అలావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్. వీరు 4 మెంబర్స్ ఇచ్చారు. సో మనకి ఇది ఆర్డర్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలము. బానిసవంశ స్థాపకులు అని వచ్చిందనుకో, బానిసవంశ స్థాపకుడు ఇల్టుట్మిష్ ఒక్కటి తెలిసిందనుకో మనం దీనికి ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ఆర్డర్ తెలియాలంటే మనం ఫస్ట్ ఆర్డర్ ఏ వంశాలు ఎప్పుడు పాలించాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పాలించిన వంశాలు వచ్చేసి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఈ వంశాలు తెలిస్తే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. వంశానికి సంబంధించి ఫస్ట్ స్థాపకుడు ఎవరు? ఇల్టుట్మిష్. తర్వాత ఖిల్జీ అంటే అలావుద్దీన్ ఖిల్జీ. సో సిబి ఆప్షన్ ఎక్కడ ఉంది? సిబి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి రెండింటిని మనం ఎలిమినేట్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి తుగ్లక్ వంశం, డి. సో ఆన్సర్ వచ్చేసి ఇది. మనం ఇలా ఆన్సర్ చేసేటప్పుడు మనం చదివిన దాన్ని బట్టి ఎలిమినేట్ చేస్తూ చదివితే మనకి ఈజీగా ఉంటుంది. సో ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇలా టోటలీ ఢిల్లీ సుల్తాన్లు అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా బిట్స్ వస్తాయి అక్కడ నుండి. సో మనం ప్రీవియస్ బిట్స్ చూస్తున్నామంటే ఆ ఏరియాని ఎక్కువ ఫోకస్ చేస్తూ చదవాలి. ఖచ్చితంగా మనం ఏ సబ్జెక్ట్ చదివినా, అందులో ఏ చాప్టర్ చదివినా అక్కడ ప్రీవియస్ బిట్స్ని చూస్తూ దానికి తగ్గట్టు పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుకోవడం వల్ల మనకి ఎక్కువ టైమ్స్ రివిజన్ అవుతుంది. ఇంపార్టెంట్ ఏరియాస్ నుండి బిట్ మిస్ కాకుండా మనం చదువుకోగలం. నెక్స్ట్ వచ్చేసి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటి విజయాన్ని సాధించిన యూరోపియన్లు. దీనికి వచ్చేసి పోర్చుగీస్ వారు ఆన్సర్. ఇది అందరికీ తెలిసిందే. తర్వాత ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, తర్వాత డేన్స్, తర్వాత ఫ్రెంచ్ వారు. దీని గురించి 360 డిగ్రీస్ యాంగిల్లో పోవాలి. మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రధాన కారణం వచ్చేసి కాన్స్టాంటినోపిల్ పట్టణాన్ని 2వ మహమ్మదీయులు ఆక్రమించడం. దీనివల్ల మనకు భారత్, ఐరోపా మధ్య ఇది ఒక్కటే దారి కాబట్టి ఇది మూసివేయడం వలన మనకి వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటూ యూరోపియన్ వారు మనకి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. దీనికోసం హెన్రీ అనేక ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వచ్చేసి బార్తలోమియో డయాజ్ అనే వ్యక్తి ఆఫ్రికా తీరం వరకు చేరాడు. బట్ ఆఫ్రికా తీరం వరకు చేరి తను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా తీరానికి ఉన్న పేరు వచ్చేసి తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఈ పేర్లు ఉండడం జరిగింది. తర్వాత మనకు ఇండియాని కనుక్కునే ప్రయత్నంలో కొలంబస్ కూడా వెస్టిండీస్ దీవులను కనుక్కోవడం జరిగింది. 1498 మే 17న భారత్లోని కాల్కట్ దీవికి చేరుకోవడం జరిగింది. చివరకు వాస్కోడి గామా 1998 మే 17న భారత్లోని కాల్కట్ దీవికి చేరుకోవడం జరిగింది. సో అప్పుడు కాలికట్ రాజు వచ్చేసి జామరిన్, రాజా మను విక్రమ్ వర్మ. ఇతను వచ్చిన నౌక వచ్చేసి షాన్ గ్రాబియోల్. ఇతను 4 నౌకలను వేసుకోవడం జరుగుతుంది. షాన్ గ్రాబియోల్, షాన్ గాబ్రియల్, షాన్ రాఫెల్, షాన్ బెర్రియో. తర్వాత మానవరహిత నౌక. వెళ్ళేటప్పుడు మాత్రం 2 నౌకలు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. అదే పోర్చుగీస్ వారు మన
1498లో రావడం జరిగింది. డచ్ వారు 1602లో రావడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ ఇండోనేషియాకు చేరుకున్నారు. ఆంగ్లేయులు తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీని ఫస్ట్ 1600లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత డేన్స్ వారు ట్రాంక్విబార్ 1616లో చేరడం జరిగింది. లాస్ట్కి వచ్చేసి ఫ్రెంచ్ వారు సూరత్ ప్రాంతానికి చేయడం జరిగింది. ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఒక క్వశ్చన్ చూసామంటే దాని గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తే ఒక క్వశ్చన్కి అంత ఆన్సర్ టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక క్వశ్చన్కే టైం అంతా అయిపోతుంది. సో మనం చదివేటప్పుడు ఒక క్వశ్చన్ చూస్తే దానికి రిలేటెడ్గా ఫస్ట్ చాప్టర్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా, యూరోపియన్ల రాకకు సంబంధించి టోటల్ మనం ఈ క్వశ్చన్ చూసినప్పుడు రివిజన్ చేయాలి. పోనీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మనకి రివిజన్ అయిపోవాలి. అక్కడ నుండి 100% బిట్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ రివిజన్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. జలియన్వాలాబాగ్ ఉదంతం, ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్, మొదటి భారత విద్యా కమిషన్, ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. సో ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇందులో ఏ ఒక్కటి తెలిసినా మనం ఆన్సర్ చేయగలం, అలా ఉంటుంది. సో మనకి కొంచెం అడ్వాంటేజే కాబట్టి నాకైతే ఇక జలియన్వాలాబాగ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దీనికి కారణం ఎవరు? జనరల్ డయ్యర్. ఇది ఆప్షన్ 2 ఓన్లీ 1 ఉంది కాబట్టి ఈ మిగతా తెలిసినా తెలియకపోయినా మనం ఆన్సర్ వచ్చేసింది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. అలా మనం ఎలిమినేటెడ్ మెథడ్గా డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇండియా యూనివర్సిటీ యాక్ట్, దీన్ని తీసుకొచ్చింది ఎవరు? లార్డ్ కర్జన్. మొదటి విద్యా కమిషన్ వచ్చేసి మనకి హంటర్ కమిషన్ 1882లో ఉండడం జరుగుతుంది. ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ వచ్చేసి సైమన్ కమిషన్, ఇది 1927 సైమన్ గురించి చదువుకోవాలి. సైమన్ చట్టాన్ని 1927లో నియమించడం జరుగుతుంది. 1928 ఇండియాకి చేరడం జరుగుతుంది. దీనిలోని సభ్యులు ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ చదవాలి. జలియన్వాలాబాగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది పంజాబ్లోని అమృత్సర్లో జరుగుతుంది. 1919 ఏప్రిల్ 30న జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి డయ్యరు ఆదేశం మేరకు అనేక కాల్పులు జరిగి చదవడం జరుగుతుంది. సో దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదవండి, చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? గాంధీజీ వచ్చేసి మనకి ఎక్కడ సత్యాగ్రహం చేశాడు? చంపారణ్లో చేయడం జరిగింది. గాంధీజీ చేసిన సత్యాగ్రహం వచ్చేసి 1916 బీహార్లో చంపారణ్ ప్లేస్లో సత్యాగ్రహం చేయడం జరిగింది. అదే బార్డోలి సత్యాగ్రహం వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1928లో గుజరాత్లో చేయడం జరుగుతుంది. ఇలా ఆన్సర్ వచ్చేసింది కాబట్టి సో ఈ ఆన్సర్ పెట్టేయాలి. మనం చదివేటప్పుడు ఆప్షన్స్ అన్నీ చూసుకొని ఆప్షన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎర్రవాడ జైలు, ఎవరెవరు ఏ జైలుకు వెళ్ళారనేసి సో మనకి ఇక్కడ 1 or 2 తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది ఒకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే మనకి అడ్వాంటేజ్. సో ఎలిమినేటెడ్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి మాండలే జైలు బాలగంగాధర్ తిలక్ వెళ్ళాడు. మాండలే జైలు బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన పత్రిక కేసరి పత్రికలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అతన్ని జైలుకి 1908 నుండి 1914 వరకు కేసు వేసి జైలుకి పంపించడం జరుగుతుంది. మాండలే జైలు. సో ఇక్కడ ఆప్షన్ డి 1 ఎక్కడ ఉంది? ఇక్కడ 2 ఉన్నాయి, ఇది. సో ఇవి రెండు ఎలిమినేట్ చేయవచ్చు నేను. ఆప్షన్ 3 ఎలిమినేట్, ఆప్షన్ 4 ఎలిమినేట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్సర్ ఎర్రవాడ జైలు అంటే మహాత్మా గాంధీ అందరికీ తెలుసు. సో ఇది బోత్ ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. డెహ్రాడూన్ కేసు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ వెళ్ళడం జరుగుతుంది డెహ్రాడూన్ జైలుకి. అలీపూర్ వచ్చేసి సిఆర్ దాస్. సో ఇలా మనం చదివేటప్పుడు ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ ఇలా ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్ టైంలో అయితే మనం ప్రీవియస్ బెట్స్ చూసేటప్పుడు ఎర్రవాడ జైలు గాంధీ అని వచ్చింది. గాంధీ గురించి ఇప్పుడు 100% ఇన్ఫర్మేషన్ చదివాకే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. ఇలా ఆల్మోస్ట్ మనకి హిస్టరీ అనేది ఎన్నిసార్లైనా మెయిన్ టాపిక్స్ రివిజన్ అవుతాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం క్వశ్చన్ పేపర్, మెయిన్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తుండే. సో ఆ ఏరియాని మనం చదవడం వల్ల ఎన్ని పాయింట్స్ వస్తాయి మనకి, ప్రీవియస్ బిట్స్ని మనం ఇలా అనలైజ్ చేస్తూ చదవాలి. యూరోపియన్ లైబ్రరీలో ఒక బీర్వాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానమని అన్నది ఎవరు? ఇది వచ్చేసి లార్డ్ మెకాలే. ఇది గురు గ్రంథ్ సాహెబ్ గ్రంథాన్ని ఏ గురువు సంకలనం చేశాడు? గురు గోవింద్.
మత గురువులు వచ్చేసి ఫస్ట్ గురువు వచ్చేసి గురు నానక్, తర్వాత గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ దేవ్, హరగోవింద్ సింగ్, గురు హరరాయ్, గురు హరికిషన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, ఇలా 10 మంది సిక్కు గురువులు ఉండడం జరుగుతుంది. వీరి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక గురువుకు 1 or 2 ఇంపార్టెన్స్ ఉండడం జరుగుతుంది. ఆ ఇంపార్టెన్స్ చూసుకుంటే నెక్స్ట్ ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో మొఘల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి తాన్సేన్. తాన్సేన్ అనే వ్యక్తి అక్బర్ మొఘళ్ళ కాలంలోనే అక్బర్ ఆస్థానంలో ఉండేవారు. అక్బర్ దగ్గర నవరత్నాలు అనేవారు ఉండేవారు, అందులో తాన్సేన్ అనేవారు ఒకరు. సో మనకి మొఘళ్ళు టాపిక్ అనేది ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్కువ టైం పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది. టాపిక్ అనేది డెప్త్గా ఉంటుంది. సో అందరూ రాజులది, వారి దగ్గర ఆస్థాన కవులది, వారి రచనలు, ప్రతి టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో మొఘళ్ళు అనే టాపిక్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలి. అక్బర్నామా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి అబుల్ ఫజల్. ఇతను అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు. ఇప్పుడే మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అక్బర్ ఆస్థానంలోని కవుల గురించి, అబుల్ ఫజల్ అండ్ తాన్సేన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మున్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి అక్బర్. సో మొఘళ్ళ నుండి ఖచ్చితంగా మనకి బిట్స్ రావడం జరుగుతుంది. తష్కీక్ ఈ హింద్ను రచించింది ఎవరు? ఆల్ బెరూని. ఈ క్రింది ప్రదేశాల్లో హోయసాల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి? బెంగళూరు, బేలూరు, హెలిపాడ్ ఈ నగరాల్లో ఉండడం జరిగింది. ఈ క్రింది శాసనాల్లో ఏది చోళ పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానం గురించి తెలియజేస్తుంది? ఉత్తర మేరు శాసనం. సో ఈ క్వశ్చన్ చూసినాక మనం చోళ పరిపాలన గురించి ఓపెన్ చేసి టోటల్గా చదువుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏది విజయనగర మరియు బహ్మనీ సుల్తాన్ల మధ్య ఘర్షణ ప్రాంతం? ఆన్సర్ వచ్చేసి రాయచూర్, దోఅబ్. ఇక్కడ మనకి అంతర్వేదులు ఉండడం జరుగుతుంది. సో వాటి గురించి డీటెయిల్గా బహ్మనీ సామ్రాజ్యంలో చదువుకోవాలి. అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఈ క్రింది విజయనగర రాజుల్లో ఎవరి ఆస్థానాన్ని సందర్శించారు? ఆన్సర్ వచ్చేసి 2వ దేవరాయలు. మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే విదేశీ యాత్రికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మెగస్తనీస్, ఇలా వేరే దేశాల నుండి వచ్చిన వారి పేర్లు, వారు రాసిన గ్రంథాలు, ఎవరి కాలంలో రావడం జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి రామస్వామి నాయకర్. రామస్వామి నాయకర్ 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈయన జస్టిస్ పార్టీలో కీలక సభ్యుడు. దీని గురించి దేవాలయాలందు ప్రవేశాలు కల్పించుట, పురోహితులు లేకుండా పెళ్లిళ్ళు జరుపుట, ఈ విషయాల గురించి ఈ ఉద్యమంలో తెలపడం జరిగింది. ఈయన రచనలు వచ్చేసి కుడి అరసు, విదత్తులై, పగతరువు ఇలాంటి రచనలు చేయడం జరిగింది. ఆత్మారాం పాండురంగ 1867లో ముంబైలో ప్రార్థన సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజం, రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం. ఇది చూసాక మనం దీనికి రిలేటెడ్గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. మనకి మోడ్రన్ హిస్టరీలో ఆత్మీయ సభను రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించడం జరిగింది. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1828లో కలకత్తాలో స్థాపించడం జరిగింది. తత్వబోధిని సభను వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తాలో స్థాపించడం జరిగింది 1839లో. తర్వాత ప్రార్థన సమాజాన్ని ఆత్మారాం పాండురంగ 1867లో బొంబాయిలో స్థాపించడం జరిగింది. ఇంకా వచ్చేసి రామకృష్ణ మిషన్ వచ్చేసి వివేకానంద 1897 బేలూరులో స్థాపించడం జరిగింది. థియోసాఫికల్ సొసైటీ వచ్చేసి మేడం బ్లావట్స్కీ అండ్ ఆల్కాట్ 1877 న్యూయార్క్లో స్థాపించడం జరిగింది. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో ముంబైలో స్థాపించడం జరిగింది. భారతీయ బ్రహ్మ సమాజాన్ని కేసీ సేన్ 1866లో కలకత్తాలో స్థాపించడం జరిగింది. ఇలా టోటల్ దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ టోటల్ చదువుకోవాలి. మనం ఒక క్వశ్చన్ చూస్తే దానికి 100 బిట్స్ తయారయ్యేలా మనం ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ బిట్స్ అనేది సో ఇలా మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసేటప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఇలా ఉండాలి.
నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.